జ్యోతిషం అనగా జ్యోతి అంటే వెలుగు, నక్షత్రాలు, సూర్యుడు, ఆకాశంలో వెలుగునిచ్చేటువంటి పదార్థాలు. ఆ వెలుగు యొక్క ప్రతిబింబాలు ఏవైతే ఉన్నాయో, ఆ వెలుగు ప్రసరించినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తిరిగి మనకి రిఫ్లెక్ట్ అయ్యేటువంటి, అంటే ఆపేక్షమైనటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాలు వ్యక్తుల మీద విభిన్నమైనటువంటి ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉంటాయి. అందుకు పూర్వకాలంలో ఋషులు వ్యక్తుల్లో, వాతావరణంలో, దేశంలో కలిగేటువంటి అనేక మార్పు చేర్పులకు కారణాలు ఏంటి అనేది అన్వేషించగా ఖగోళంలో మారేటువంటి గ్రహాలు, కదిలేటువంటి నక్షత్ర జాలాలు, వాటి యొక్క ప్రభావం భూమి మీద ఏ విధంగా ఉంటుంది అని నిరంతర పరిశోధన ఆధారంగా జ్యోతిష్యాన్ని పూర్వకాలంలో చెప్పడం జరిగింది, అంటే కనుక్కోవడం జరిగింది. దానికి పూర్వం రాత్రులలో నక్షత్రాలని నిశితంగా పరిశీలించి ఆ నక్షత్రాలు ఒకసారి కనిపించినటువంటి నక్షత్ర మండలం ఏదైతే ఉందో మరో కాలంలో కనిపించకపోవడం, అంటే కాలానుగుణంగా నక్షత్రాలు మారడం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఆ విధమైనటువంటి పరిశీలన ద్వారా క్రమంగా మన చుట్టూ ఉన్నటువంటి మనకు కనిపించేటువంటి ఖగోళాన్ని ఒక వృత్తంగా తీసుకొని ఆ వృత్తాన్ని విభజన చేసి సహజంగా ఒక వృత్తం అంటే 360 డిగ్రీలు, ఆ వృత్తాన్ని 360 డిగ్రీలుగా అయినటువంటి ఆ వృత్తాన్ని 12 భాగాలుగా విభజించి ఆ 12 భాగాలకు ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క రాశి మండలాన్ని ఏర్పరిచి ప్రతి రాశి మండలంలోనూ నక్షత్ర మండలాలను గుర్తించి ఆ నక్షత్రాలలో అత్యంత ప్రభావవంతంగా మనిషి మీద అత్యంత ప్రభావం చూపించేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలని పేర్కొనడం జరిగింది. ఆ విధంగా రాశి చక్రం, దీన్ని బాచక్రం అంటారు. బాచక్రం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో అది దాన్ని బచక్రం అంటారు. ఆ బచక్రాన్ని లేదా జ్యోతిష చక్రాన్ని లేదా రాశి చక్రం అంటారు, దాన్ని హారోస్కోప్ అని అంటారు. ఈ రాశి చక్రాన్ని 12 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ 12 భాగాల్లో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పేర్లు కూడా ఆ ఒక్క రాశి మండలం యొక్క రూపురేఖల ఆధారంగా వాటికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని ఈ విధంగా 12 భాగాలుగా విభజించడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క రాశి భాగాలు ఏవైతే ఉన్నాయో 12 రాశుల్లో నక్షత్ర మండలాలు, అత్యంత ప్రభావవంతమైనటువంటి నక్షత్రాలని గుర్తించడం జరిగింది. ఆ నక్షత్రాలు 27 నక్షత్రాలుగా పేర్కొనడం జరిగింది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, కుభ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర, ఉత్తర భాద్ర, రేవతి, ఈ విధంగా 27 నక్షత్రాలు చెప్పడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రాన్ని తిరిగి 4 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే 27 × 4 108 భాగాలుగా.
అంటే ఒక్కొక్క భాగం 108 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ విధంగా విభజన జరిగినప్పుడు ప్రతి రాశికి 9 భాగాల చొప్పున రావడం జరుగుతుంది. మళ్ళీ 12 9 108 భాగాలు. ఈ విధంగా రాశి చక్రాన్ని ఏర్పడటం జరిగింది. ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి 12 రాశుల్లోకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క అధిపతిని సూచించడం జరిగింది. మేషానికి కుజుడు, వృషభానికి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి సూర్యుడు, కన్యకి మళ్ళీ బుధుడు, తులకి శుక్రుడు, వృశ్చికానికి కుజుడు, ధనస్సుకు గురుడు, మకరానికి శని, కుంభానికి శని, మీనానికి మళ్ళీ గురుడుగా విభజించడం జరిగింది. అంటే ప్రతి రాశికి రాశ్యాధిపతి అంటారు వీళ్ళని. ఈ వచక్రం అంటే రాశి చక్రాన్ని 2 భాగాలుగా విభజిస్తే ఓ భాగం కర్కాటకం, ఇంకో భాగం సింహం అవుతుంది. సింహం నుంచి మనకి మకరం వరకు 6 భాగాలు, మళ్ళీ కర్కాటకం నుంచి మిథునం, మళ్ళీ అటువైపు వెళితే కుంభం వరకు 6, మొత్తం 12 రాశులు ఏర్పడతాయి. రవి, బుధ, శుక్ర, సింహం నుంచి చూస్తే రవి, బుధ, శుక్ర, కుజ, గురు, శని. కర్కాటకం నుంచి చూసినప్పుడు చంద్ర, బుధ, శుక్ర, కుజ, గురు, శని. అందుకని ఈ పూర్ణమైనటువంటి ఖగోళ శాస్త్రానికి అంతటికి కూడా ఈ చంద్రుణ్ణి, సూర్యుడిని జగచ్చక్షుడుగా పేర్కోవటం జరిగింది. సూర్యుడిని, చంద్రుడిని అంటే పగటికి సూర్యుడు అధిపతిగా, రాత్రికి చంద్రుడు అధిపతిగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వచక్రం కూడా ఆ విధంగానే విభజించడం జరిగింది. 180 భాగాలు ఇటువైపు, 180 భాగాలు అటువైపుగా 2 భాగాలుగా విభజన అనేది జరిగింది. ఈ 2 భాగాలు కూడా ఒక భాగం సూర్యుడి వైపు అయితే ఇంకో భాగం చంద్రుడి వైపు. అందుకనే ఇక్కడ సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడేమో మనోకారకుడు, బుధుడు బుద్ధికారకుడు, శుక్రుడు ఆనందకారకుడు, కుజుడు ఉత్సాహకారకుడు, గురుడు జ్ఞానకారకుడు, శని మనలో ఉన్నటువంటి సహనం, ఓపిక, శ్రమ వీటికి కారకుడైతాడు. ప్రతి వ్యక్తికి కూడా ఇవన్నీ కూడా అవసరమే. ఆత్మశక్తి అవసరమే. ఆత్మ లేని మనిషి ప్రాణం ఉండదు. తర్వాత చంద్రుడు మనస్సు అనేది లేకపోతే ఆలోచన లేదు, వ్యక్తి యొక్క మనుగడ ముందుకు సాగదు. బుద్ధి, వచ్చిన ఆలోచన మంచిదా చెడుదా అని తెలుసుకోవడానికి బుద్ధి అవసరమే, దానికి బుద్ధుడు కారకుడు. తర్వాత జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? తృప్తి లేదా సంతోషం, ఆనందం. ప్రతి వ్యక్తి ఆనందం కోసం, సంతోషం కోసం ప్రయత్నిస్తాడు. కానీ చేసే ప్రతి పనిలోనూ ఆనందం కోసం చూస్తాడు. అందుకని రవి నుంచి చూసినప్పుడు రవి 3వ స్థానం, రవి నుంచి చూస్తే శుక్రుడు అవుతాడు. చంద్రుడి నుంచి చూసినప్పుడు కూడా శుక్రుడే అవుతాడు. అంటే ప్రతి మనిషి తను చేసే పని దేనికోసం అంటే ఆనందం కోసం లేదా తృప్తి కోసం, తన తృప్తి కోసం. 4వ స్థానం కుజుడు, ఉత్సాహకారకుడు, ప్రోత్సాహకారకుడు. ప్రతి వ్యక్తిలో ఏ వ్యక్తిలో అయితే కుజుడు బలంగా ఉన్నాడో ఆ వ్యక్తిలో ఉత్సాహం, ప్రోత్సాహం, ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన, దూసుకుపోయే తత్వం, వాళ్ళందరూ పోటీగా గెలిచే తత్వం తక్కువగా ఉంది. తర్వాత గురుడు జ్ఞానకారకుడు. చివరికి ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అన్నాడు. చదువంతా అయిపోయిన తర్వాత, విజ్ఞానం అంతా చదువుకున్నంత నేర్చుకున్న తర్వాత జీవితంలో చివరికి ఏం జరుగుతుంది అంటే జ్ఞానం వస్తుంది. 60 సంవత్సరాలు నిండిన తర్వాత వ్యక్తికి కలిగేది ఏంటి? జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానానికి గురుడు అవుతాడు. అందుకని గురుడిని రవి నుంచి అంటే సింహం నుంచి గురుడు 5వ స్థానం అవుతుంది. చంద్రుడి నుంచి కూడా గురుడు 5వ స్థానం అవుతుంది. ఈ జీవితంలో ఏది సాధించాలన్నా కూడా శ్రమ తప్పదు. సహనం, ఓపిక, పట్టుదల, శ్రమ, నిరంతరమైనటువంటి పోరాటం,
వీటన్నిటికీ శని కారకుడు. ఏ వ్యక్తిలో శని బలంగా ఉండడో ఆ వ్యక్తి శ్రమించలేడు, ఆ వ్యక్తి సహనంగా ఉండలేడు, ఆ వ్యక్తిలో ఓపిక ఉండదు, ఆ వ్యక్తిలో క్రమశిక్షణ ఉండదు. ఎవరిలో అయితే క్రమశిక్షణ, సహనం, ఓపిక, శ్రమ ఉంటుందో వాళ్ళకి శని బాగా బలంగా ఉన్నట్టే. సో శని 6వ స్థానం, అందుకనే 6వ స్థానం పోటీ స్థానం అన్నారు. ఈ ఈ వ్యక్తులు ఏ వ్యక్తిలో అయినా ఈ లక్షణాలలో ఏ లోపం ఏర్పడ్డా కూడా శత్రువుల వల్ల, రుణాల వల్ల, రోగాల వల్ల బాధపడతారు. ఏ వ్యక్తి అయినా శత్రువుల వల్ల, రోగాల వల్ల, రుణాల వల్ల బాధపడుతున్నాడు అంటే దానికి కారణం శని. అంటే తను చేసే పని ఏదైతే ఉందో ఆ పని సక్రమంగా చేయకపోవడమే కారణం. సో ఉదాహరణగా ఈరోజు మనం